అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మన మొక్కలకి బూడిద అనేది వేస్తున్నామండి. ఈ బూడిద అనేది వేసిన తర్వాత కొంచెం మనకి ఇవైతే వంకాయలు చుక్కకూర అండ్ నెక్స్ట్ ఏంటంటే బెండకాయలు కొంచెం అయితే హార్వెస్ట్ ఉన్నాయి. ఆ హార్వెస్ట్ చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ఈ బూడిద అనేది మన మొక్కలకైతే వేసుకున్నాము. ఈ బూడిద వల్ల మన మొక్కలకి ఏంటి ఉపయోగాలు అనేసి అంటే ఈ బూడిదలో కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ పొటాషియం, జింకు, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఈ బూడిదలో అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన మొక్కలకి వేయడం వల్ల మన మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది. అందువల్ల ఈ బూడిదని మన మొక్కలకైతే వేసుకున్నాము. అది ఎలా వేసుకోవాలి అనేసి అంటే ఇలాగా ఈ బూడిదని మొక్క చుట్టూరా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే బూడిదని 1 లీటర్ వాటర్కి ఒక పిడికెడు అనేది ఆ వాటర్లో డైల్యూట్ చేసి ఒక రాత్రి అంటే ఇప్పుడు మనం వేసాం అనుకోండి, నైట్ అల్లా దాన్ని ఉంచేసి దాన్ని వడకట్టేసి మొక్కలపై స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మన కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులన్నీ కూడా పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. హార్వెస్ట్ చేసిపోయే ముందు ఈ బూడిదని మన మొక్కలకైతే వేసుకుందామండి. నేను కొంచెం మోతాదులో మీకు చూపించడానికి మాత్రమే కొంచెం మోతాదులో తీసుకొచ్చాను. మనకి చూసారా టమాటాలు, సారీ అండి వంకాయలు. ఈ వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇంతకు ముందు ఇలాంటి తెల్ల పురుగు అనేది మనకి వచ్చేస్తే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేశాను అనమాట. స్ప్రే చేస్తే చాలా వరకు మనకి తగ్గింది. ఇక్కడికైతే మనము ఇంతకు ముందు మనము ఈ వంకాయ చెట్లు వేసిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత పక్క నుండి కొమ్మలు అయితే వచ్చి ఇగోండి ఇక్కడ కట్ చేసి ఇలాగా పక్క నుండి కొమ్మలు అయితే వచ్చాయి అనమాట. వచ్చిన తర్వాత ఇలాగా పూత అయితే రావడం అయితే జరిగింది. చూసారా ఇలాగా తెల్ల పురుగులన్నీ కూడా వచ్చేసాయి అనమాట. మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వరకు చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు బూడిదనైతే మన మొక్కలకి ఇలాగా వేసేయడమేనండి. మొక్క చుట్టూ ఇలా వేసేయాలి. ఇలాగా ఇవి చిన్న మొక్కలు అనమాట. నిన్న మొక్కలను అయితే నాటాము. ఇవి కూడా వంకాయ మొక్కలు అనమాట. ఈ మొక్క పైన కూడా చల్లేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసారా వంకాయలు ఎంత పెద్ద సైజులో వచ్చాయో. ఇదిగోండి ఇవన్నీ కూడా మనము హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ క్యాప్సికమ్ మొక్కలు వేసామండి. ఈ క్యాప్సికమ్ మొక్కలకు కూడా మనము ఈ బూడిదని అనేది వేసుకుందాము. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది మనం దూరం నుంచి చూస్తే దీనిపైన పురుగు అనేది లేనట్టుగా కనిపిస్తుంది, కానీ దగ్గరగా ఒక పురుగు అనేది ఉంది. ఇగోండి ఈ ఆకు ఇలా అయిపోయింది కదా. ఇలా ఆకు ఎప్పుడైతే ఇలా అయిపోయిందో మనకు ఖచ్చితంగా ఈ మొక్కలో పురుగు అనేది ఉంటుంది. అది ఎలాగా ఉంది అనేసి అంటే వెనకాతల తిప్పి మనం చూసుకోవాలి. చూసారా ఇక్కడ మనకి ఏ పురుగు లేదు, ఖచ్చితంగా పురుగు ఉంది. చూపిస్తాను చూడండి. ఇగోండి ఇది పురుగు. చూసారా ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఈ బూడిద వేయడం వల్ల చాలా వరకు కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాగా మనం అన్ని మొక్కలకి కూడా మనం వేసేసుకోవాలండి. పైన అండ్ మొక్క మొదట్లో కూడా వేసుకోవాలి. ఇక్కడ వేసాను చనిపోయింది. ఇలా మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి కూడా మనము ఇలా వేసేసుకోవడమేనండి. నేను దగ్గరగా చూస్తాను. ఈ మొక్కకి ఏ పురుగు లేదనమాట. చూసారా ఎంత హెల్దీగా ఉందో. ఎక్కడ కూడా ఆకు అనేది కన్నం లేదనమాట. ఎప్పుడైతే ఆకు కన్నం అనేది లేదో మనకి ఆ మొక్క అనేది చాలా హెల్దీగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఆకు కన్నం ఉందో ఖచ్చితంగా అందులోనే పురుగు అనేది ఉన్నట్టే. అక్కడ బెండకాయ మొక్కలు ఉన్నాయి కదా, బెండకాయ మొక్కలకు కూడా మనము వేసేసుకుందాము. ఇవన్నీ కూడా ఫస్ట్ వేసుకున్న బెండకాయ మొక్కలు. ఇవి రీసెంట్గా మనం పెట్టుకున్నాము. ఇలా మొక్కలు మొదట్లో మనము వేసేసుకోవడమేనండి. ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా ఇలాగా మన దగ్గర ఎంత బూడిద ఉంటే అంత బూడిద కూడా మన మొక్కలకి వేసేసుకోవడమేనండి. ఇలాగా బూడిద వేయడం చూపిస్తే అది లెంత్ వీడియో అయిపోతుంది కాబట్టి ఇక్కడతో ఈ బూడిద గురించి అయితే చెప్పడం అయితే ఆపేస్తున్నాను. ఇంక నెక్స్ట్ ఏంటంటే మనది
ఇది స్నేక్ ప్లాంట్ అండి. కిందన స్నేక్ ప్లాంట్ అనేది ఉందన్నమాట. ఆ స్నేక్ ప్లాంట్ ఏం చేశానంటే పైన ఆకు అనేది కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడికి మనం కట్ చేసాము. ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగ వాటర్లో పెట్టేసినా మనకి ఇలాగా వేళ్ళు అనేవి వచ్చేస్తాయి. లేదు అనేసి అంటే మనము డైరెక్ట్గా మట్టిలో నాటేసినా సరే వేళ్ళతో అయితే మనకి ఇక్కడ నుంచి ఇలాగా మొక్క అయితే వస్తుంది అనమాట. చూసారా, ఇది ఓన్లీ ఆకు అనమాట. ఆకు ద్వారా మనం స్నేక్ ప్లాంట్ ని పెంచుకోవచ్చు. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వేళ్ళు వచ్చేసాయి కాబట్టి మట్టిలో అయితే నాటేద్దాము. ఇందులో నాటేద్దాము. ఆల్రెడీ మనము మట్టిని అయితే కలుపుకున్నాం అనమాట. కలిపేసుకొని వాటర్తో తడిపేసుకొని ఉంచుకున్నాము. దీంట్లో అయితే మనము ఇలాగా ఇగోండి ఇలా నాటేయడమే. ఇలా నాటేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేస్తే అది చక్కగా బ్రతికేస్తుంది. బ్రతికేసిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది కదా, అయిన తర్వాత మనం పెద్ద పాట్లోకి రీపాటింగ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అక్కడ ఉంది. ఇలా అన్నమాట. అది రీపాటింగ్ అది మొక్కని ఇలాగ నాటేసాం కదా, నాటేసిన తర్వాత మనము ఏదైనా ఎండ తగిలిన ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎండ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి ఎక్కడ పెట్టేసుకున్నా పర్వాలేదండి, హాయిగా బ్రతుకుతుంది అనమాట. ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్లో పెట్టేస్తున్నాము. ఇప్పుడు మనకి వంకాయలు కొంచెం ఉన్నాయి కదా, ఆ వంకాయలని మనమైతే హార్వెస్ట్ చేసుకుందామండి. చూసారా వంకాయ, ఇక్కడ ఉంది. ఇది మచ్చ, పుప్పు కాదండి. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇందులో ప్లేట్లో వేసేద్దాం. ఇక్కడ చూడండి ఒకే దగ్గర అలా కనిపిస్తాయో, ఇగోండి. ఈ రెండు చిన్నవి కదా, వదిలేద్దాము. ఇది తీసేద్దాం. ఈ రెండు చిన్నవండి, కొంచెం పెద్ద అయినాక తీసేద్దాం. చూసారా ఎంత తాజాగా ఉన్నాయో కదా. ఇదంతా పూత అనమాట. ఈ పూతంతా నిలబడడానికి మనం పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేసుకుంటే పూతంతా నిలబడుతుంది. అక్కడ 2 బెండకాయలు అయితే ఉన్నాయి. ఆ 2 బెండకాయలని కూడా మనము హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 2 ఉంటాయి. ఇది తీసేద్దాం, ఇంకూడా తీసేద్దాం. అంతే, బెండకాయలు అయితే మరి లేవు. ఇక్కడైతే చుక్కకూర ఉంది. చుక్కకూరనైతే హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఇదంతా పసుపు అండి. చూడండి పసుపు ఎంత, పసుపు అయితే మనకి చక్కగా వచ్చింది.
ఆ పసుపులో ఏం చేసాము అనేసి అంటే ధనియాలని వేసుకున్నామండి, కొత్తిమీర చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇందులో అయితే అల్లంని అయితే నాటుకున్నామండి, 3 దుంపలు నాటుకున్నాము. చిగురులు అయితే వస్తున్నాయి అన్నమాట, ఈ 3 నాటాము. ఇది తోటకూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో తోటకూర. ఈ వర్షానికి ఇప్పుడు మీకు చూపించాను కదా చిన్న పురుగు, ఆ పురుగే ఇక్కడలాంటి వచ్చేస్తుంది. అది కనిపించినప్పుడల్లా తీసేసి మనం నీమ్ ఆయిల్ లేదా నీమ్ కేప్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రే చేసుకుంటే చాలా వరకు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇటు సైడు అటు సైడు వస్తుంది అనమాట. ఇదంతా మనము స్ప్రే చేసిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయ్యింది. ఇటు సైడ్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు. ఇంకా మనము ఇంకోసారి మనం స్ప్రే చేసుకుంటే తగ్గుతుందేమో చూడాలని మరి. ఇవైతే దుంపలు వేసేస్తున్నాయి చూడండి, పెద్ద దుంపలు వేయడానికి టైం అయితే వచ్చేసినట్టుంది. దుంపలు అయితే వేసేస్తున్నాయి. అది చుక్కకూర, అది పాలకూర అయితే వేసామన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న చుక్కకూరని హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఇవి నల్ల చీమలండి, ఏమీ అవ్వవు, మన మొక్కకి ఎటువంటి హాని కూడా జరగదనమాట. ఎర్ర చీమలు గట్ట అయితే కొంచెం హాని చేస్తాయి కాబట్టి మనము ఏదైనా పెస్ట్ కంట్రోల్ ఇచ్చుకుంటే తగ్గుతుంది అనమాట. ఇది కూడా బెండకాయ చెట్టు, ఈ బెండకాయ చుట్టూ కూడా మనం వేసుకున్నాం అన్నమాట. ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఎంత లేతగా ఉందో చూసారా. ఇలా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, హార్వెస్ట్ చేసుకుని అక్కడ ఒక చుక్కకూర ఉందండి, అందులో కూడా కనకాంబరాల్లో కూడా, అది కూడా మనం తీసేసుకుందాము. ఇక్కడ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపు మొక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసిద్దామండి. అలాగో మనము హార్వెస్ట్ చేస్తున్నాం కదా, ఆ టైం ఇప్పుడు తీసేసుకుందాము. మళ్ళీ ఇవి మంచిగా చిగుర్లు వస్తాయండి. చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి విత్తనం వేసామంటే 3 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్, సెకండ్, ఇంకా థర్డ్ కూడా 3 సార్లు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ కనకాంబరాల మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ కూడా కొంచెం చుక్కకూర అయితే ఉంది, అదైతే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇందులో ఎలా పడిపోయాయో విత్తనాలు పడిపోయావండి, అలా వదిలేసాను. సెకండ్ టైం హార్వెస్ట్ చేసి మనం వేళ్ళతో అయితే తీసేయాలి. లేదు అనేసి అంటే కనకాంబరాల మొక్కలకి డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా, అందువల్ల తీసిద్దాము. చూడండి ఎంత లేతగా ఉంది. ఈ ఆకు అయితే కన్నం పడిపోయింది కదా, పురుగు అయితే ఏం లేదు చూసారా. ఇది పురుగు కాదు కానీ మరి ఇంకా ఏ ఆకు రాలేదు, ఆ ఆకు ఒక్కదానికే వచ్చింది. మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసామని చెప్పాను కదా, అందువల్ల కంట్రోల్ అయినట్టుంది. ఇక్కడ మొదల దగ్గర ఇలాగ వేళ్ళు వదిలేసి అలా కట్ చేసుకుందాం.
ఇవి మనకి ట్రబ్లో ఉన్న కనకాంబరాలు అన్నమాట. చూసారా, మనకి ఆ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది ఇవాళ వీడియో అండి. చాలా చిన్న హార్వెస్ట్ అయినా సరే మనకి ఆనందాన్ని ఇస్తుంది కదా. మన ఇంట్లో పూసిన చుక్కకూర అయినా సరే, వంకాయలు అయినా సరే, ఏదైనా సరే 1-2 కాసినా సరే మన ఇంట్లో కాసినవి మనకి చాలా ఆనందంగా ఉంటాయి. ఇది ఇవాళ హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.